कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे கற்றுக்கரவை கணங்கள் பல கறந்து செற்றார் திரளழியச் சென்று செருச்செய்யும் குற்றமொன்றில்லாத கோவலர் தம் பொற்கொடியே புற்றரவல்குல் புனமயிலே போதராய் சுற்றத்து தோழிமாரெல்லாரும் வந்து நின்முற்றம் புகுந்து முகில்வண்ணன் பேப்பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எற்றுக்குறங்கும் பொருளே తిరుప్పావై పాసుర భావము. గోదాదేవి తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. ఆమెతో పాటుగా తక్కిన గోపికలు ఆ గోపిక ఇంటికి వచ్చారు. ఆ గోపిక గొప్ప సంపన్న కుటుంబానికి చెందింది. అందమైన ఆ గోపికతో గోదాదేవి ఇలా అంటున్నారు: సువర్ణ సుందరి, వయ్యారి, మయూరి నడకలదానా, చెలియలందరూ చేరవచ్చితిమి. ముంగిట నిలిచి గానము చేయగా బదులు పలుకవు, నిద్రించుచున్నావా? సిరినోము నోచెదమురా. తొలియీత ఆవుల మందన పాలు పిదుకువాడు, శత్రువులను ఎదుర్కొని నాశనం చేసేవాడు, దోషములు లేనివాడు అగు శ్రీకృష్ణుని ప్రేమ పాత్రురాలకు దానా, బంగారు తీగ అందమైన దానా, అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్న నెమలి వంటి దానా, మేలుకొనుము. మీ చుట్టములు చెలికత్తెలు అందరూ మీ వాకిట్లో నీలమేఘశ్యాముడు కృష్ణుని దివ్యనామాలు కీర్తించి ఉండగా బదులు చెప్పక నిద్రించుచున్నావేలా అంటుంది గోదాదేవి. ఆవులు పాలు పిదకడం వంటివన్నీ ప్రస్తావిస్తూ రేపల్లలోని వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతోంది గోదాదేవి. కృష్ణుని గుణాలు, గోవుల దగ్గర చెలిమి, శత్రువుల దగ్గర వీరత్వము, అమలుడు అని వర్ణిస్తుంటే గోపికలు ఆనందంగా వింటున్నారు. గోదా ఏమి చేసినా మాట్లాడినా కృష్ణుని గురించే. ఆ మాటలు మధురం, మధురాపతి లీలలు మధురం. ఇంకా మామ కూతుర్ని లేపుతూనే ఉంది. నామస్మరణ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూనే ఉంది. మంచి పనికి శ్రీవ్రతమునకు చెలులను మరీ మరీ ప్రోత్సహిస్తుంది. గోదాదేవి దివ్య చరణాలే శరణం.